హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సామలతోని ఉప్మా అండి. సామల రవ్వ మనకు మిల్లెట్స్ రవ్వ ఉంటుంది కదా, అది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని తీసుకొని నేను ఉప్మా చేశాను. అసలు మామూలు ఉప్మా కంటే ఇది ఎంత టేస్ట్గా వచ్చిందో, చాలా బాగుంది. చేయటం కూడా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఆరోగ్యకరమైన ఉప్మా కాబట్టి మనమైనా పిల్లలమైనా ఇష్టంగా ఈ విధంగా తినేయొచ్చండి. ఇది ఎలా ఏంటనేది చూసేద్దాం. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోనండి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. నేను ఇదే ప్లేస్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. కానీ మిల్లెట్స్ ఉప్మా అండి ఎప్పుడైనా కొంచెం తింటేనే మనకు దండిగా అనిపిస్తుంది, అందుకని మిల్లెట్స్ వాడమంటారు. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదండి. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత అందులో పోపు గింజలు, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన క్యారెట్, పచ్చి బఠానీలు, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి. కానీ ఇవన్నీ సిమ్లో పెట్టేసి కొంచెం మెత్తగా మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఒకసారి సిమ్లో పెట్టేసి అంతా ఉడికించుకున్న తర్వాత అండి, వీటిలలో ఇప్పుడు 1కి 4 అండి. ఇది కిలో మిల్లెట్స్ కాబట్టి కొంచెం సన్న చెగలో ఉడకాలి కాబట్టి 1కి 4 అంటే 1 కప్పు మిల్లెట్స్ రవ్వకు 4 కప్పుల వాటర్ పోసుకున్నాను. మంచి సరిపడా వచ్చేసింది. అదే మీరు సామలు విడిగా రవ్వ కాకుండా సామలు అయితే అండి 5 కప్పులు పోసుకోవాలి. వాటిని కనీసం ఒక 2 అవర్స్ అన్న నానబెట్టేసుకోవాలి. అదే ఈ రవ్వనైతే అట్లా అవసరం లేదండి, ఎమ్మటే మనం చేసేసుకోవచ్చు. కొంచెం సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ విధంగా సామల ఉప్మా రవ్వని మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. అలా తీసుకొని ఇలా కొంచెం మరిగాక ఇప్పుడు 1 కప్పు రవ్వ పోసేసుకుందాం. ఈ రవ్వ మనకు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, అది ఎట్లా ఉందో అంత సన్నగా ఉంది కాబట్టి మనకు కనీసం ఒక 10 నిమిషాల్లో ఉడికిపోయిందండి. అంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ సారి చేశాను కాబట్టి ఎలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ రుచి మాత్రం చాలా బాగుంది. కానీ కొంచెం తింటేనే మనకు హెవీ అనిపిస్తుందండి, అందుకని మిల్లెట్స్ వాడమంటారు. ఇవి వెయిట్ లాస్కి ఇది చాలా మంచిదండి. అందువల్ల మీరు ఒకసారి అయితే ఇలా కొంచెం ఫస్ట్ ఉప్మా చేసి ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా, సింపుల్గా అయిపోయింది ఉప్మా, అంతే అండి. ఈ విధంగా చేసేసుకొని మీరు తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఓకేనండి, మీకు నచ్చింది వీడియో, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.